హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు స్కెచింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుంటారు. ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు ఉమెన్ స్కెచింగ్ ఎలా చేయాలి ఇన్ డీటెయిల్గా దీనిలో చెప్పడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద విశిష్ట విజువల్ ఆర్ట్స్. మెయిన్గా ఏంటంటే మనం ఓవెల్ షేప్ని డ్రా చేసుకుంటాం. డ్రా చేసిన తర్వాత దాని ఏదైతే షేప్ ఉందో మనం తీసుకున్న ఆబ్జెక్ట్ కానీ లేదా హ్యూమన్ ఫిగర్ కానీ లేదా బర్డ్స్ ఏవైనా మనం తీసుకునే స్కెచ్ని లేదా మనం తీసుకునే ఇమేజ్ని మనం ఎలా స్కెచ్ చేయాలనేది దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఈ వీడియోలో తెలుసుకుంటాం. మెయిన్గా ఏంటంటే మనం ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు డ్రా చేసే వాటిని మనం లైట్గా డ్రా చేయాలి. లైట్గా డ్రా చేయడం వల్ల ఏంటంటే ఉపయోగం, మనం ఎరేజ్ చేసేటప్పుడు కానీ లేదంటే అందులో మనం ఏమైనా తప్పు జరిగిందంటే దాన్ని మనం ఈజీగా ఎరేజ్ చేయొచ్చు. అందుకు మనం ఇది స్కెచ్ డ్రా చేసేటప్పుడు మనం 2B పెన్సిల్ లేదా 4B పెన్సిల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్కెచింగ్ అనేది ఎక్కువగా మనం ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ వాళ్ళు డైలీగా స్కెచ్ చేయడం జరుగుతుంది. స్కెచ్ చేసేటప్పుడు మనం ఈజీగా ఏదైనా సరే డ్రా చేయగలుగుతాం. ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే చూడండి, పైనుంచి కింద వరకు లైట్గా డ్రా చేయడం జరిగింది. అందులో మెయిన్గా మనం ఆ పోస్చర్ ఎలా ఉంది, స్టాండింగ్ పొజిషన్ ఎలా ఉంది, ఆ పొజిషన్ తీసుకొని దాన్ని మనం లైట్గా డ్రా చేస్తాం. లైట్గా డ్రా చేసిన తర్వాత మనకి ఆ పోస్చర్ తర్వాత మనం డ్రా చేసింది కరెక్ట్ అనిపించిన తర్వాత మనం అప్పుడు డీటెయిల్గా దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మనం డ్రాయింగ్ షీట్ కానీ లేదంటే న్యూస్ ప్రింట్ పేపర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. బుక్ స్టాల్లో న్యూస్ ప్రింట్ పేపర్నైనా తీసుకొని డ్రా చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను డ్రా చేసేటప్పుడు ముందుగా లైట్గా డ్రా చేశాను. లైట్గా డ్రా చేసిన తర్వాత దాన్ని డార్క్ చేసుకుంటూ మనకి ఆ ఇమేజ్ తాలూకా డీటెయిల్స్ని చేయడం జరుగుతుంది. స్కెచింగ్లో మెయిన్ ఏంటంటే మనం స్పీడ్గా చేయాలి, అట్ ది సేమ్ టైం లైట్గా డ్రా చేయాలి. లైట్గా డ్రా చేసేటప్పుడు మనకి దాన్ని తర్వాత డార్క్ చేసుకోవడం కానీ లేదంటే మనం డీటెయిల్ చేయడం కానీ ఈజీ అవుతుంది. చాలామంది స్కెచింగ్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. స్కెచింగ్ అనేది మనం ఎందుకంటే చేయాలి, స్కెచింగ్ అనేది మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇవి మనకి రెఫరెన్స్గా పనిచేస్తాయి. అంతేకాకుండా మనము డ్రాయింగ్ అనేది స్పీడ్గా చేయగలుగుతాం. తర్వాత మనకి అబ్జర్వేషన్ పవర్ కూడా పెరుగుతుంది. అందువల్ల మనం స్కెచింగ్ అనేది డైలీ 10 to 15 అది ఎలా అయినా ఉన్నాయండి, తప్పైనా పర్వాలేదు, లేదంటే ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత మంచిది. అంతేకాకుండా మనం ఇప్పుడు ఏంటంటే చాలామంది డైరెక్ట్ స్కెచింగ్ కాకుండా ఎక్కువగా ఫోటోగ్రాఫ్స్ని యూజ్ చేసుకొని ఫోటోగ్రఫీని చూసి డ్రా చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనము డైరెక్ట్గా వెళ్ళి ఏదైనా మార్కెట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లేదంటే ఏదైనా మన చుట్టుపక్కల ఉండే వేటినైనా చూసి డ్రా చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి మూవ్ అవుతుంటాయి. మూవ్ అయ్యేటప్పుడు మనం వాటిని క్యాప్చర్ చేయగలుగుతాం. అంతేకాకుండా అయ్యో వీళ్ళు స్పీడ్గా కదిలిపోతుంటారు అనేసి మనం కూడా స్పీడ్గా డ్రా చేయగలుగుతాం. అందువలన ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి స్కెచింగ్ చేయడం చాలా చాలా మంచిది. మీకు బయటికి వెళ్ళి స్కెచింగ్ చేయడం వీలు కాలేదనుకుంటే అప్పుడు మీకు వీలయ్యేటంత వరకు ఏదైనా ఫోటోగ్రఫీ కానీ లేదంటే మీ మొబైల్ ద్వారా కానీ ఫొటోస్ తీసుకొని వాటిని చూసి స్కెచ్ చేయండి. స్కెచ్ చేసిన తర్వాత దాన్ని ఒక రెఫరెన్స్ ఇమేజ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కంపల్సరిగా డైలీ 10 to
15 స్కెచెస్ డ్రా చేయండి. అప్పుడు వితిన్ 1-2 మంత్స్లో మీ స్పీడ్ కానీ, డ్రాయింగ్ స్పీడ్ కానీ, అంతేకాకుండా మీ డ్రాయింగ్ క్వాలిటీ కానీ పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే స్కెచింగ్ అనేది మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం. స్కెచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కెచ్ మనకి బేసిక్ అనమాట. బేసిక్లో మనకి స్కెచింగ్ అనేది చేయడం చాలా చాలా ముఖ్యం. అంతే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనం చాలామంది ఏంటనుకుంటున్నామంటే స్కెచింగ్కి ఏముందో మనం చేయకపోయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ స్కెచింగ్ని ఎప్పుడు మీరు ఒకవేళ ఆర్ట్ స్టూడెంట్ అవని లేదంటే ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా సరే స్కెచింగ్ ఏదో ఒక ఇమేజ్ని డైలీ ఒక 10-15 డ్రా చేయండి. ముందుగా దీనికి ఏంటంటే ఒక వైట్ నోట్బుక్ తీసుకోండి, లేదంటే మన డ్రాయింగ్ షీట్స్ తీసుకొని స్కెచ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.